యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు ఏమీ మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ కలుగుతుందా. మరి ఈ దినం, ఈ సంతోషకరమైన ఈ దినంలో దేవుని స్తుతిస్తూ స్త్రీల సమాజం వారు ఒక పాట పాడాలని ఆశిస్తున్నారండి. ఇది 2 వచనాలు ఉంది. ఈ తర్వాత వీళ్ళ కార్యక్రమాన్ని జరిపిస్తాము. సులోచన కూడా ముందుకు రావాలి, సుజన గారు ముందుకు రావాలి. ఒబ్బట్ట ఉగాది స్పెషల్ ఒబ్బట్. కానీ కన్నడ వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా. తల అట్లా అనుకో, మన వీడియో చూసేటప్పుడు అట్లా సర్వ్ చేసుకోవచ్చు అంతే. అది ఆటోలో వచ్చినాం కదా గాలికి. అవును, జ్ఞాపకం చేసుకున్నట్లు, రెబెక్కాను జ్ఞాపకం చేసుకున్నట్లు, నాయన మరి హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ సుమన్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభువా ప్రసవ దినముల వరకు ఈ బిడ్డను ఎత్తిపెట్టుకొని తల్లిదండ్రులకు కూడా మంచి జ్ఞానమును. హాయ్, హలో అండి. మన కొత్త లాగ్ మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మేము అందరము ఒక ప్రేయర్ మీటింగ్ అయితే అటెండ్ అయ్యాము. ఎవరెవరు వెళ్ళాము, అక్కడ ప్రేయర్ మీటింగ్ ఏ విధంగా జరిగింది, ఇదంతా కూడా ఈ లాగ్లో మీరు చూడబోతున్నారు. లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, ప్రేయర్ మీటింగ్కి వెళ్దాం పదండి. అట్లానే లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. లైట్ ఆపమని చెప్పు. హ్యాపీ ఓకే, బాయ్ బాయ్ బాయ్. కాదు వదినమ్మా, కొంచెం సర్లే అన్ని కొంచెం అయింది, సర్లే అన్ని రెడీ అయింది. ఎంతమ్మా నువ్వు వచ్చి నన్ను కానీ నీ ఇష్టం ఎన్నైనా మాట్లాడు, వీడియోలో కానీ సువర్ణక్క వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో అంటే బెంగళూరుకి వచ్చిన సందర్భంగా వచ్చాము. సహస్ర హౌస్ वो दरवाजा बंद कर दो चेतन. पेमेंट हुआ तो मेरे को भेज दो. ఇదే లిఫ్ట్ పక్కన సైడ్లో సెకండ్. हाँ, मैं भेज रहा हूँ. आप मेरे को भेज दो, मैं मेरा भेज दूँगा. मेरा हो गया बोल रहा है पेमेंट हुआ बोल रहा है. स्क्रीन टच में भेज देता हूँ, भेजेगा. అయినా సెకండ్ కదా. అక్క తల అట్లా అనుకో, మన వీడియో చూసేటప్పుడు అట్లా సర్వ్ చేసుకోవచ్చు అంతే. అది ఆటోలో వచ్చినాం కదా గాలికి. అవును, అక్కడ ఉన్నటువంటి ఏలి అనుకుంటున్నాడు ఈమె మత్తురాలై ఉంది. ఆ రోజుల్లో అక్కడ సమాజంలో కల్చర్ ఏంటంటే అందరూ ఇక ద్రాక్ష రసాన్ని స్వీకరిస్తారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. కాబట్టి మత్తురాలైంది. అమ్మా ఎందాక మత్తురాలైనా వెళ్ళి ఇంకా చాలే నువ్వు చేసింది. ఎందుకంటే ఏలి కూడా మత్తులే ఉన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుడు మనం జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ మన గురి అనేటువంటిది ఇంకా ఆయన మీద పూర్తిగా నిలవబడి లేదేమో ఒకసారి ఆలోచించేసుకోవాలి. అంతే. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా మనకి, మన మొర ఆలకిస్తాడు. ఆయన మొర ఆలకించే దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఇవ్వలేదంటే దేర్ ఇస్ ఎ టైం, ఒక ప్లాన్ ఉంది, ఒక చిత్తం ఉంది నీ ఎడల. ఏ సందర్భంలో నీకు ఇవ్వాలో ఆ సందర్భంలో ఆయన ఇస్తాడు. అందుకే అంటాడు కదా కీర్తనకారుడు, నీ కొరకు నేను దాచించిన మేలు ఎంతో గొప్పది. చాలా గొప్ప మేలును దేవుడు మన కొరకు దాచించినప్పుడు ఆ మేలును పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే కొంచెం కష్టపడాలా, శ్రమ పడాలి.
ఆ శ్రమలో దేవుడు మీకు తోడే ఉండాలని ప్రత్యేకంగా మరి సుమన్న ప్రసాదులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారిని ఇంకా దీవించాలని, మరి ముఖ్యంగా సుమన్న మరికొద్ది మాసాలు మరికొద్ది దినాల్లో ఒక చక్కని బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడుతుండగా ఆ బిడ్డను దేవుడు తన రక్షణ కాపుదలలో భద్రపరుస్తూ ఆయురారోగ్యం దయచేస్తూ సుఖమైనటువంటి ప్రసవం జరిగింపచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. కూడా దీవించి కాపాడుతున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా దేవుడిని మా యొక్క పాస్టర్లు చెప్పిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవునికి మహిమ కలుగుతారన్న. మరి ఈ దినం, ఈ సంతోషకరమైన ఈ దినంలో దేవుని స్తుతిస్తూ స్త్రీల సమాజం వారు ఒక పాట పాడాలని ఆశిస్తున్నారండి. ఇది 2 వచనాలు ఉంది. ఈ తర్వాత వీళ్ళ కార్యక్రమాన్ని జరిపిస్తాము. సులోచన కూడా ముందుకు రావాలి, సుజన గారు ముందుకు రావాలి. దాసు కూడా సన్మానాన్ని స్వీకరించినందుకు సుమనకు వందనాలు చేస్తున్నాము. డాన్స్ గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన దేవ, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. మరొకసారి నా ప్రభ సుమన విషయంలో నా ప్రభ నీ పాద సన్నిధిలోకి వచ్చినాము అయ్యా. ఇప్పటి వరకు మీరు మహిమ పడ్డారు నాయన, నీకే వందనములు చెల్లించుకొనిచున్నాము నాయన. మరి బిడ్డ గర్భము ధరించినది నా ప్రభ, ప్రసూదిన నైనా తల్లి బిడ్డ వేరు అయ్యే పర్యాంతము నీ కృపాసన సమాధానం అనుగ్రహించమని స్త్రీలముగా నాయన నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నాము. గొప్ప దేవుడవు, మా దేవుడవు, మా రక్షకుడు నా ప్రభువ. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నా ప్రభువ. నీ సన్నిధిలో సుమన కుమార్తెను మరొకసారి నా ప్రభువ అంచెలంచెలుగా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభువ నాయన శారాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు, రిబక్కాను జ్ఞాపకం చేసుకున్నట్లు నాయన, మరి హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ సుమన్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభువ ప్రసవ దినముల వరకు ఈ బిడ్డను ఎత్తిపెట్టుకొని తల్లిదండ్రులకు కూడా మంచి జ్ఞానములు నాయన, మరి ఎక్కడ ప్రసవ దినములో నాయన మరి వారు ప్రసవించాలో అటువంటి సమయంలో నా ప్రభు నీ కాపుదల, నీ ఆలోచన నాయన భద్రపరచమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మా స్తుతి ఆరాధన మీకే చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రత్యేకముగా నా ప్రభు నీ హస్తము చాపి నాయన ఈ సుమను నాయన నడినెత్తి నుండి అరికాల వరకు ఎత్తిపెట్టి నీ దీవెనలతో కృమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా బంధుమిత్రులు ఎవరైనా కూడా లాస్ట్ ఇంకా లాక్కొని వచ్చాము. అదే అన్నా నేను కూడా. నీ చేతి నుండి మేమది గృహ ప్రవేశం ఉండదు త్వరలో. వచ్చారు
నీవిస్తేనే యేసు నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది నీవు వరమిస్తే గర్వంగా తెచ్చేది మాకు జీవం తెచ్చేది నీవిస్తేనే ఏంది లైట్లో లేదు అట్లా కూర్చున్నాం బాగా లైట్ లేదండి వందనాలండి బాగున్నా బాగున్నా ఆంటీ రాలేదా అవునా బాగున్నారా ఎండలు బాగా కదా ఎవరికి ప్లేట్ అంటే ఆడే ఉంది ಅಲ್ಲಿ ಆ ಕಡೆ ఓకే అవును అక్క ఫోన్ చేద్దామా ఇది బొబ్బట్ట అంటాము కానీ నెయ్యి అది బొబ్బట్ట ఉగాది స్పెషల్ బొబ్బట్ట కానీ కన్నడ వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా కొబ్బరి కానీ ఇది టేస్ట్ అక్క ఇది బాగుంటుంది అవునవును అలా స్వీట్ అయిపోయిందా బాయ్ అండి చెప్పింది ఎవరు దసమ్మ బ్లౌజా గిఫ్టా ఇదిగా అక్క గిన్నె గిఫ్ట్ మనం చూసాం కదా రోజు అక్కడ ఇదే ఇలాంటిది చూసాంగా ఇట్లా లేదు అంటే చూసుకోండి రేపు నీ కూతురు కోడలు లోపల చూసా అప్పుడే
భలే ఉంది ఈ చిన్న పిల్లలకు అన్నం పెట్టడానికి అట్లా ఉంది. ఏమైనా కడుక్కోవడానికి కొంచెం 2, 3, 4 చపాతీలు కలుపుకోవడానికి స్వీట్ హాట్ అలా అయిపోవాలి.